లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఎక్కడ చూసినా రైతుల ఏడుపు ఎక్కువైపోయింది, రైతుల బాధలు ఎక్కువైపోయినాయి. కనీసం ఈ పంటను కొనుగోలు చేస్తారా? కొనుగోలు చేయాలి. నవంబర్ లో ఏం చెప్పిందో, ఒక్క నెల అయింది, డిసెంబర్ లో 500 రూపాయలు బోనస్ ఇస్తా, వర్షాకాలం పంట కొంటా అని చెప్పిండు. ఇప్పుడేమంటుండు, యాసంగి పంట చేతికొచ్చింది. ఇప్పుడేమంటుండు, దొడ్లు ఓట్లు ఏనా సన్న ఓట్లు ఉంటాయి. ఎవరో పిచ్చోడు చెప్తాడు. ఏ రైతులు అడిగినా, ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యవసాయం చేసే రైతులు అడిగితే చెప్తాడు, యాసంగి కాలంలో సన్న ఓట్లు ఉండవు, దొడ్డు ఓట్లే ఉంటాయి. అంటే నీ ఉద్దేశం దొడ్డు ఓట్లకు సన్న ఓట్లు ఉంటాయి కాబట్టి ఈసారి కూడా బోనస్ వేయబట్టే ప్రయత్నం చేస్తుండు. వర్షాకాలం బాయ్ యాసంగి కాలం బాయ్ రెండు క్రాప్లకు కూడా బోనస్ వేయబట్టినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేను ఒకటే రైతాంగానికి ఇలా పెద్ద ఎత్తున మనం మార్కెట్ యార్డ్ లో ధర్నా చేసినాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు, గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి ఆదేశం మేరకు ఇలా గజ్వేల్లో ధర్నా నిర్ణయిస్తున్నాం. అంటే ఇంత మండు టెండర్లో కూడా మరి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్. కాబట్టి ఇవాళ మనమందరం కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేసుకున్నాం, ఒక కొండపేశమ్మ సాగర్ నిర్మాణం చేసుకున్నాం, ఒక కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నాం. ఇక్కడ అల్లి రివర్ నిండా నీళ్లు, కూడవల్లి నిండా నీళ్లు, చెరువుల నిండా నీళ్లు. ఈ టైంలో చెరువుల మొత్తాలు దింకించినాం పోయినసారి. మరి ఎందుకో గానీ మొత్తం కక్ష పెట్టినటువంటి రేవంత్ రెడ్డి అసలు వ్యవసాయం అంటే తెలియదు. గుట్లో కూబకి గబిలాంగ్ వ్యక్తి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి. గుట్లో కూబనట కాలు మిగి పెడతాడట, పంతలా దాని పేరుని గబిలేమో కాలు కిందికి పెడతాడట. తేడా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఆయన అంటారు, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే దోపిడీ ఆపితే రైతుల యొక్క రుణమాఫీ చేయొచ్చు అంటాడు. అంటే ఒక్క సంవత్సరం 40,000 కోట్లు దోపిడీ చేస్తున్నామని లెక్క కదా. 6 నెలలు అయింది, దాదాపు 20,000 కోట్లు ఈ రాష్ట్రంలో దోచుకున్నారు. కాంగ్రెస్ అంటేనే స్కాములు, స్కీములు. మీరు గజ్వేల్లో కూడా చూస్తుండ్రు ఏ విధంగా ఇండస్ట్రీ మీద పడి, ఏ విధంగా లేఅవుట్ల మీద పడి దోచుకుంటుందో మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా మనకు కేసీఆర్ గారు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారు మనకు అండగా ఉంటారు. కాబట్టి కేసీఆర్ గారు రైతుల కోసం ఆలోచించిండు, రైతుల యొక్క భూమిలో విలువలు పెంచిండు, రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిండు, రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో గజ్వేల్లో దాదాపుగా 50,000 మెజార్టీతో మా వెంకటరామరెడ్డి గజ్వేల్ నుంచే మెజార్టీ ఇస్తున్నాం. అంటే రైతులలో కానీ, మహిళల్లో కానీ, ఓల్డేజ్ వాళ్ళలో కానీ, యూత్ లో కానీ పెద్ద ఎత్తున మార్పు వచ్చినటువంటి విషయాన్ని మనం గమనించాలి. అనతి కాలంలోనే భారతదేశంలో ఇంత తొందరగా ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అదొక రేవంత్ రెడ్డి అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదేమైనప్పుడు కూడా రైతు పక్షాన కేసీఆర్ గారు ఉంటాడు, రైతు పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది. రైతు కోసమే పుట్టింది ఈ పార్టీ, తెలంగాణ కోసమే పుట్టింది ఈ పార్టీ. ఢిల్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ పార్టీ బీజేపీ పార్టీ. ఢిల్లీలో ఉండే మీకు గల్లీలో బుద్ధి చెప్పాలంటే ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులకే సాధ్యమవుతుంది, రైతాంగానికే సాధ్యమవుతుంది, యువతకే సాధ్యమవుతుంది. తెలంగాణ ఉనికిని కాపాడాలంటే అదొక బీఆర్ఎస్ కు, అదొక టీఆర్ఎస్ కు, అదొక కేసీఆర్ కి సాధ్యమవుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.